4 దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. సినీ పరిశ్రమకు చేసిన సేవకు గాను ఇటీవల పద్మవిభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న ఆయన తాజాగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లోనూ చేరారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. కాగా చిరంజీవికి గిన్నిస్ బుక్లో చోటు దక్కడంపై ప్రముఖ దర్శకులు రాఘవేందర్ రావు, బి గోపాల్, కోదండ రామిరెడ్డి, గుణశేఖర్, బాబీతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీ దత్, శ్యాంప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు తదితరులు అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. డ్యాన్సెస్ మీద బహుశా నటన కంటే కూడా ముందు నుంచి కూడా డ్యాన్సెస్ మీద నాకున్నటువంటి ఇంట్రెస్ట్ ఈ రోజున ఈ అవార్డు వచ్చేలా చేసిందా అని నాకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ముందు నటనకి శ్రీకారం చుట్టే కంటే ఓనమాలు దిద్దుకునే దానికంటే నేను ఫస్ట్ డ్యాన్స్కి నేను ఓనమాలు దిద్దానేమో అనిపిస్తుంటుంది. నా చిన్నప్పుడు మా చుట్టూ ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసంగా ఈవినింగ్ అయ్యేసరికి అప్పట్లో ఉండే వివిధ భారతి కానీ లేకపోతే శ్రీలంక సిలోన్ రేడియో సిలోన్ కానీ వీటిల్లో వచ్చే కొన్ని తెలుగు పాటలకి అదే మా సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. రికార్డింగ్ సాంగ్స్ అవి రావడానికి అప్పట్లో గ్రామ్ ఫోన్లు కానీ టేప్ రికార్డులు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి కాదు ఆర్థికంగా.